హలో అన్న ఏడున్నావు అన్న? అన్న కేసీఆర్ సార్ వచ్చిర్రా? సభ జరుగుతుందా? హెలికాప్టర్ వచ్చిందా? హలో తమ్మి, నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నా. ఏం లేదు కానీ హెలికాప్టర్లు వస్తుంటే ఇంజన్ ఆయిల్ అయిపోయింది. నువ్వు షెలాటో ఎక్కి సభకు వచ్చేసి నా 10,000 అన్న. నీ 10,000తోనేగా ఇంజన్ ఆయిల్ పంపించా. సరేనా, ఉంటా. మందిని ముంచి బగ్గనే దాగిండు కదా. ఓర్ని రేపు వార్తలు చదవని కొత్త వారావా చెప్పురా అయ్యా. ఎవడు తమ్మి చెప్పు. అన్న కేసీఆర్ సార్ వచ్చిందిగా కుర్చీ కూర్చోబెడతావుగా. తమ్మి ఇప్పుడు నువ్వు ఏడున్నావు? ఆడికెళ్ళి డైరెక్ట్గా మీ ఇంటికి పో. అరే 20,000 ఇచ్చినా కానీ గట్ల లంచం తీసుకున్నాడు తప్పని మన కేసీఆర్ సార్ ఉండగా నా మీద మస్తు గరం అయింది తమ్మి. అందుకే నేను కూడా మా ఇంటికి పోతున్నా. అంటే నా 20,000 మింగినట్టే నాన్న. నువ్వు ఆ 20,000 కాడ ఏం ఫికర్ పడకు. నేను రేపు తిరుపతికి పోతున్నా. ఆ వెంకటేశ్వర స్వామి ఉండిలా 20,000 వేసేస్తా సరేనా? నీకు తిననీకి లడ్డు కూడా తెస్తా. సరే గోవింద రైట్. అయిపోయింది బక్రగాడ. అమ్మా రజతోత్సవ సభ అని చెప్పి ఫుల్గా మందు కొట్టినప్పు ఏమో పండుగ. ఎందుకు పుడతారో కూడా తెలియదు. గదుల్లా మొత్తానికైతే రేపు వరంగల్లా రజతోత్సవ సభ జరుగుతుంది కదా. ఇక పోయేటోళ్ళు ఎవరన్నా ఉంటే పైలంగా పోయి పైలంగా రాన్రి సరేనా.